స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి ప్రభా, నీ ఉన్నతమైన నామానికి దేవా వందనాలు, శృతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నా దేశంలో ప్రభా అనేకమైన సమస్యలతో, అనేకమైన బాధలతో ప్రభా ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కోసం ప్రభా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఇప్పుడే నాయన నా ప్రార్థనకు ప్రభా మీరు ప్రతిఫలాన్ని మీరు దయచేయమని నాయన ప్రార్థన చేస్తున్నాను. నాయన, నా రాష్ట్రంలో, నా దేశంలో ప్రభా, నాయన నా పల్లె ప్రాంతాల్లో అనేకమైన చోట్ల ప్రభా గర్భఫలములు లేక నాయన బాధపడుతున్న బిడ్డలు ప్రభా ఎంతోమంది నాయన ప్రభా ఉన్నారు. నా తండ్రి, గర్భఫలము లేని ప్రతి ఒక్క బిడ్డలను ప్రభా నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను ప్రభా. నీ కొందనాలు గర్భఫలాల కోసం ఎదురు చూచుచున్నా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలను ఒక్కసారి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాన్న. పేరు పేరు చప్పున ప్రతి కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నాకు ఏ విధముగా గర్భఫలం ఇచ్చావో ప్రభా ఆ విధంగా ప్రతి బిడ్డకు నాయన గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభా. నీ కొందనాలు ఎలిజబెత్కి ఏ విధముగా గర్భఫలం ఇచ్చావో ప్రభా ఆ విధముగా ప్రభా ప్రతి బిడ్డకు గర్భఫలాన్ని ఇమ్మని దేవా నీ ఒక నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కొందనాలు నానా, ఈనాడు దేశంలో ఎంతోమంది గర్భఫలములు లేక నాయన అనేకమంది బిడ్డలతో ప్రభా నాయన ఎంతోమంది హింస పొందుతున్నారు ప్రభా. ఎంతోమంది చేత ద్వేషింపబడుతూ ఉన్నారు, వ్యాలన చేయబడుతూ ఉన్నారు తండ్రి. నాయన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకో. ఆయాలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక ఏమి చేయాలో నాయన అనేకమైన బిడ్డలు ప్రభా కుమిలుతూ ఉన్నారు నాయన. అలాంటి బిడ్డల జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ ఒక నామములో గర్భఫలములు దయసేమని నీ ఒక నామములో నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన నేను చేస్తున్న నా ప్రార్థన మీరు ఆలకించి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డని ప్రభా మీరు దర్శించమని తండ్రి నీకు ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీ కొందనాలు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని 126వ కీర్తనలో నువ్వు రాయించినావు నా నానికి స్తోత్ర. గర్భఫలము నువ్వు ఒక్కడవే ఇవ్వగల దేవుడు నాయనానికి స్తోత్ర. ప్రతి బిడ్డకు గర్భఫలాన్ని ఇమ్మని, ప్రతి సెల్లికి గర్భఫలాన్ని ఇమ్మని తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా నాయనానికి స్తోత్రాలు. ఇంకే బాధలతో ఉన్నారో ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన. అప్పుల్లో ఉన్న బిడ్డలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా ప్రార్థనకు ప్రభా మీరు ప్రతిఫలాన్ని మీరు దయచేయమని అడుగుతున్నా. అప్పుల భారములో కూడా ఉండి ప్రభా నాయన ఎంతో మంది తన ప్రాణాలు కోల్పోయేటట్లుగా ప్రభా నాయన తండ్రి ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వాళ్ళ అప్పుల భారము నుండి మీరు విడిపించండి ఎస్సయ్యా, మీరు విడిపించండి ఎస్సయ్యా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నా ప్రార్థనకు ప్రతిఫలాలు మీరు దయచేయండి ఎస్సయ్యా. నీకు వందనాలు. హల్లెలూయా. అలాగే ప్రభా మత్తు పానీయానికి అలవాటు అయిపోయిన బిడ్డలు, మద్యానికి అలవాటు పైన బిడ్డలు ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలను మీరు విడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతమంది మధ్య ప్రాణానికి అలవాటు పడిపోయి నానా ఉన్నారు. ఎంతమంది కుటుంబాల్లో మధ్య ప్రాణము ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో ఆ అన్ని కుటుంబాల్లో ఒక్కసారి దర్శించి
మీరు విడిపించమని ప్రభా ప్రార్థన చేస్తున్నా. ఈ మధ్యాహ్న కాలంలో నేను చేస్తున్న నా ప్రార్థనకు మీరు ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ ప్రార్థన మనవి ఎవరైతే వింటున్నారో అందరిలో కూడా నీ గొప్ప కార్యాన్ని జరిగించమని, అనేకమైన బిడ్డలను నీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రభా ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డలో గొప్ప కార్యము నా దేవుడు జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో నేను చేస్తున్న ప్రతి అంశం పట్ల ఇంకా అనేకమైన రకాలమైన బిడ్డలు ఉంటారు. ప్రతి సమస్యలు కూడా తీరినట్లుగా సేమని అడుగుతున్నాను. నేను ఎత్తిపట్టిన అంశాలే కాదు ప్రభా, ఇంకా అనేకమైన అంశాలతో అనేకమైన బాధలతో ఉన్న బిడ్డలు ఉంటారు. అందరిని జ్ఞాపకం చేసుకుని ఈ ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు దర్శించి ప్రతి కుటుంబంలో నీ ఘనమైన కార్యములు జరిగించి అనేకులను నీ సాక్షులుగా నిలబెట్టి నీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చేసిన ప్రార్థన నీ పాదచానికి చర్చి ప్రతి ఫలాన్ని మీరు దర్శమని త్వరగా రానున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.